కెరియర్ గ్రోత్ అయినా మీరు కెరియర్ పరంగా కొంచెం ఎదిగారు అన్న బెంగుళూరుతో అన్నారు కదా. బెంగుళూరు. ఎక్కడ ఈ రూట్ టచ్ అయింది మీకు? నాకు నేను చెప్పినట్టు ఆల్రెడీ నాకు ఇంట్రెస్ట్ ఉంది. బట్ నాకెప్పుడు ఆపర్చునిటీ అనేది ఐ డోంట్ ఫైండ్ ఇట్. సో, నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా ఐ గాట్ టు నో ఇదొక ఈవెంట్ పేజెంట్ అనేది అవుతుంది అని. ఇనీషియల్‌గా నేను కొంచెం హెసిటేట్ చేశాను. ఓకే. నేను ఇఫ్ ఐ కెన్ బ్యాలెన్స్ వర్క్ ఇది బికాజ్ అవును. నాకు కొంచెం నైట్ షిఫ్ట్స్ అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. ఉంటాయి. సో, అన్‌ఫార్చునేట్‌లీ నేను పేజెంట్ ట్రైనింగ్ అంతా నాకు నైట్ షిఫ్ట్ ఉండే. ఓకే. సో, ట్రైనింగ్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉండేది నాకు ఓకే. పేజెంట్‌ది. ఓకే. నా షిఫ్ట్ నైట్ 10:00 టు మార్నింగ్ 7 ఉండేది. ఓకే. సో, నేను పేజెంట్‌కెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఆఫీస్‌కి అటు నుంచి అటే వెళ్ళిపోయి ఒక 1, 2 అవర్స్ రెస్ట్ తీసుకొని అగైన్ ఇట్ వాస్ అ హెక్టిక్ టాస్క్. అవును. నాకొక 1 మంత్ నేను హార్డ్‌లీ ఒక 2, 3 అవర్స్ పడుకున్నాను అంతే. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ జాయ్‌ఫుల్ విత్ ది అవుట్‌పుట్. యెస్. అంటే అంత తక్కువ నిద్రతో కూడా ఒక మంచి ప్లానింగ్ ఉండి, ఆ యాహ్! నిద్ర కూడా చాలా కంటి నిండా పడుకుంటే తప్ప అవును. బ్యూటీ కూడా మెయిన్ టాపిక్ ఇందులో. యాహ్! బ్యూటీ మెయింటైన్ చేస్తూ ప్లానింగ్ అనేది సో మీకు చాలా చక్కగా కుదిరింది అని అనుకోవచ్చు. ఈ యాహ్! టాస్క్‌కి సంబంధించి మీది క్రౌన్ గెలుచుకోవటం టాస్క్‌కి సంబంధించి ఏ పార్ట్ టఫ్ అంటారు? నాకు ట్రైనింగ్స్ అండి. బికాజ్ ఓకే. ఆ జోన్‌లో ఎప్పుడు టచ్ అవ్వలేదు ఓకే. కదా! అవును. సో, ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి. ఛాలెంజింగ్‌గా కూడా ఉండేవి. సో, ట్రైనింగ్ కానీ మాకు ఇచ్చిన సెషన్స్ కానీ, ఫిట్‌నెస్ సెషన్ ఉండేది, న్యూట్రిషన్ సెషన్ ఉండేది, హెల్త్ సెషన్స్ ఉండేవి. సో, అండ్ దిస్ మెయిన్ కాజెస్ ఫర్ బ్రెస్ట్ అండ్ సర్వికల్ క్యాన్సర్. ఈ ఓకే. పేజెంట్ మెయిన్ కాజ్. ఓకే. సో, వాటి మీద స్పెషల్లీ విమెన్‌కి ఎంత నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ చెక్స్ మనం ఎలా చేసుకోవాలి అనేది కూడా చాలా ఇన్ మందికి తెలీదు. డీటెయిల్ అస్సలు తెలీదు. ఈవెన్ నాకు కూడా అక్కడికెళ్ళే వినడమే వరకి గానీ, తెలీదు. బట్ నేను డైరెక్ట్‌గా వెళ్ళిన తర్వాత ఐ గాట్ టు నో అచ్చా! ఓకే. ఓకే. ఇవన్నీ ఉంటాయి. మనం హ్మ్. హెల్త్ మన చేతిలోనే ఎవ్రీథింగ్ ఇస్ దేర్. హ్మ్. బేసిక్ చెక్స్ చేసుకుంటే విల్ బి అట్‌లీస్ట్ ఇన్ ది సేఫర్ సైడ్ అని నాకు ఈ యెస్. పేజెంట్ త్రూ అంటే తెలిసింది. పేజెంట్ అంటే మంచి కాన్సెప్ట్, మంచి మోటోతో ఉన్నారు యెస్. బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్. సో మీకు పార్టిసిపేషన్స్‌కి ఇందాక మీరన్నట్లు మీకు అక్కడికి వెళ్ళాక పూర్తి అవగాహన ఆ టాపిక్ మీద వచ్చింది అన్నారు. యాహ్! ఇన్ జనరల్‌గా ఫీమేల్స్‌కి మరి ఎట్లాంటి మెసేజ్ వెళ్ళింది? ఎట్లాంటి ఉపయోగం కలిగింది ఈ కాన్సెప్ట్ వల్ల? మనం ఇంటర్నల్‌గా ఇప్పుడు పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఏం లేకపోతే ఈ టైంలో హ్మ్. ద పబ్లిక్‌కి రీచ్ అవ్వట్లేదు ఏదిని. అవును. సో, వాటెవర్ సోషల్ మీడియా ఎంత మీడియా త్రూనే ఉన్నా అవును. యాహ్! సో, ముందంటే ఇంటర్నల్‌గానే మనం డిస్కషన్ మాట్లాడుకునే వాళ్ళం. చేసుకునే వాళ్ళము. అండ్ ఇనీషియల్‌గా కొంచెం పీపుల్ హెసిటేట్ చేసేవాళ్ళు. అరే! అవును. ఇవి కొంచెం మనం మాట్లాడడానికి. మాట్లాడకూడదు కదా! అనే హెసిటేషన్ ఉండేది వాళ్ళకి. హ్మ్. బట్ ఇప్పుడు పీపుల్ కొంచెం బ్రాడ్ మైండెడ్ యెస్. అయ్యారు. పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్. విమెన్ ఇంకా దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ హ్మ్. ఎంపవర్‌మెంట్ ఇవన్నీ గ్రాస్ప్ అవుతున్నాయి గాబట్టి సో, ఇది ఈ ఈ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ త్రూ ఇలాంటి పేజెంట్స్ త్రూ ఆహ్, పీపుల్ కమ్యూనికేట్ అవుతారు, కనెక్ట్ అవుతారు. హ్మ్. సో, రీచ్ అనేది కొంచెం ఇంకా బెటర్‌గా ఉంటది అని ఒక థాట్‌లో దిస్ వాస్ వన్ ఆఫ్ ది ప్లాట్‌ఫార్మ్.